నాకు వేరయ్యుండి దేవుడు అంటున్నాడు ఫలించనే ఫలి ఫలి ఏం చేస్తాను చెప్పండి. ఎప్పుడైనా దేవుని దగ్గరికి వచ్చి లేకపోతే ఒంటరిగా నువ్వు నీ గదిలో ఉన్నప్పుడు నువ్వు ప్రార్థన చేసుకుని ప్రభువా నేను నిజంగా నేను నా ఆత్మీయ స్థితి ఏంటి అని ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా నువ్వు? ఏమా అడిగావా? అడిగితే తెలుస్తుంది. పరీక్షిస్తూ దేవుని దగ్గరికి వెళ్ళాలి, దేవుణ్ణి అడగాలి. అలాగూ లేకుండా నువ్వు రొటీన్గా దేవుని దగ్గరికి వచ్చేసి ఏదో కూర్చుని వెళ్ళిపోతున్నావంటే అందుకే నువ్వు దేవుని కృపయందు వృద్ధి చెందటలేదు, దేవుని జ్ఞానమందు వృద్ధి చెందటలేదు. కనుక దేవుణ్ణి ఎలా అడగాలో నీకు అర్థం అవ్వట్లేదు, దేవుని దగ్గర నుంచి ఎలా పొందుకోవాలో నీకు అర్థం అవ్వట్లేదు, ఎలాగ నువ్వు క్షేమ సమాధానాలతో ఉండాలో కూడా నీకు తెలియని స్థితిలో భయభ్రాంతులతో బ్రతుకుతూ ఉన్నావు. దేవుని దగ్గరికి కూడా వచ్చి మనం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే పేతురు గారు అంటున్నాడు, దేవుని కృపలో మీరు వృద్ధి చెందండి, వృద్ధి చెందండి. హల్లెలూయా. కనుక మనం దేవుని వాక్యము చూసుకుందాం. మొదటి రెండో పత్రిక మూడవ అధ్యాయము 16, 17 వచనాలు. దైవజనుడు సన్నద్ధుడై ప్రతి పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమనై ఉన్నది. హల్లెలూయా హల్లెలూయా. అంటే దైవజనుడు ఎందుకుంటే ప్రతి సన్నద్ధుడే ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము కలిగి ప్రతి లేఖనము ఉపదేశించుటకును, ఖండించుటకును, తప్పుదిద్దుటకును, నీతి యందు శిక్ష వేయుటకును ప్రయోజనకరమై ఉన్నది. హల్లెలూయా. అంటే తప్పుదిద్దకపోతే ప్రయోజనం ఏమి? శిక్ష వేయాలి. పనిష్మెంట్ పనిష్మెంట్. అంతేగాని ఇక్కడ ఏమి సరి చేయకుండా ఉంటే ఏం ప్రయోజనం? ఖండించాలి, తప్పుదిద్దాలి, దానికి తగిన విధంగా మనం ఏం చేయాలి? ఆ శిక్ష వేసుకోకపోతే దానికి ప్రక్షాళన అనేది జరగదు. హల్లెలూయా. లేకపోతే ఆ తప్పు నిన్ను అలాగే ఏం చేస్తుంది తెలుసా? నిన్ను ఆత్మలో ఎదగకుండా అడ్డుకుంటది అడ్డుకుంటది అడ్డుకుంటది. కనుక మనం ఏంటంటే ఆత్మలో ఎదగటానికి మనం ముందుగా మనం ఏం చేయాలి తెలుసా? మనము దేవుని బిడ్డలమనే విశ్వాసం అనే పునాది రాళ్ళ మీద, రాయితీ మీద మనం మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా. అందుకని మనం ఏంటంటే ప్రయోజనకరముగా ఉన్నటువంటి ప్రతి లేఖనాన్ని మనం ధ్యానించాలి, ఆ లేఖనాన్ని బట్టి దిద్దుకోవాలి, పశ్చాత్తాపడాలి. లేకపోతే ఎదుగు ఉండదు, పొదుగు.
ఎదుగుదల లేదు. ఆత్మలో ఎదిగిన వాడు ఏం చేస్తాడు తెలుసా? దేవుని కోసం పరిగెడతాడు. దేవుని కోసం క్షుణ్ణంగా తెలిసిన వాడు ఏం చేస్తాడు? ధారాళంగా మాట్లాడతాడు, సాక్ష్యం ఇస్తాడు, స్తుతిస్తాడు. ఏమండి? దేవుని ప్రత్యక్షతను చూసిన పౌలు ఏం చేశాడు తెలుసా? నేను దేవుని ప్రకటించకుండా నేను ఉండలేనన్నాడు. అంతవరకు తనకున్నటువంటి ఆస్తి పాస్తులు అధికారం అంతటిని కూడా విడిచిపెట్టేసి దేనికోసం పరిగెట్టాడు తెలుసా? దేవునిని సంతోష పెట్టడానికి, దేవుని చిత్తమును నెరవేర్చడానికే ప్రయాసపడ్డాడు. ఎందుకంటే పౌలు జీవితంలో నిజమైన సమర్పణ ఉంది గనుకనే. హల్లెలూయా. మనలో ఉందా సమర్పణ? ఈ సమర్పణ ఎంతసేపు? ఈ ప్రార్థన ఉన్నంతసేపు. తర్వాత మళ్ళీ మామూలే. యేసు ప్రభు గుర్తుకురాడు, వాక్యం గుర్తుకురాదు. మన పనులు, మన యొక్క అవసరాలు, మన అప్పులు, మనకు డబ్బు, మనకు అధికారం, ఇదే గుర్తొస్తుంది. వీటి వెనకాల పరిగెడతాం. వీటి వెనకాల పరిగెడతాం. హల్లెలూయా. కానీ ఎన్ని అవసరాలు వచ్చినా, లోకము హేళన చేసినా, అంతగా అధికారం అనుభవించిన పౌలుకి నిజంగా దేవునికి సమర్పించుకున్నాడు కనుకే ఎంతసేపు ఏం చేసేవాడు తెలుసా? దేవుని చిత్తమును నెరవేర్చడానికి ప్రయాసపడేవాడు. హల్లెలూయా. అలా దేవుని ప్రణాళికలో నడుస్తూ దినదినము కూడా దేవుని కృపయందు వృద్ధి చెందాడు. దేవుని జ్ఞానమందు వృద్ధి చెందిన వాడే దేవునికి అతి సమీపముగా ఎదగటానికి, దేవుని యొక్క ప్రతి అణువును తెలుసుకోవడానికి తన జీవితాన్ని ధారపోసాడు పౌలు గారు. హల్లెలూయా. హల్లెలూయా. దానికోసమే పరితపించాడు. దానికోసమే సాక్షి, దానికోసమే ఏం చేశాడు తెలుసా? డబ్బుని, ధనాన్ని, దేనిని కూడా లెక్క చేయకుండా దేవుడు దేవుని కృపయందు వృద్ధి చెందుతూ వచ్చాడు. అందుకే తన అన్నాడు, నా పరుగును నేను ఏం చేశాను? కడముట్టించాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారముగా మీరును నన్ను పోలి నడుచుకున్నాను. క్రీస్తును పోలి నడుచు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, యేసు ప్రభు వారు ఈ లోకంలో ఉన్నంతసేపు కూడా ఆయన ఎంతమందికి బాప్తీసాలు ఇచ్చాడు? ఏమ్మా, ఎన్ని అద్భుతాలు చేశాడు? ఆ అద్భుతాలను చూసుకుంటూనే చెప్పాడా? వాక్యం చెప్పకుండా ఉన్నాడు ఆయన? హల్లెలూయా. ఆయన తైలాభిషేకాలు చేసుకుంటూ వెళ్ళాడా? సత్యమును గూర్చి సూటిగా ప్రకటించి తప్పును ఖండించి దిద్దుతూ వెళ్ళాడా? ఆయన బోధ ఏంటి? ఇప్పుడు జరిగేదేంటి? హల్లెలూయా. కనుక గమనించండి, దేవుని వాక్యము ఖండిస్తుంది, బుద్ధి చెప్తుంది. మొట్టమొదటిగా నువ్వు ఆత్మలో ఎదగాలంటే, ఫలించాలంటే నువ్వు దేవుని బిడ్డవనేటువంటి విశ్వాసం నీకు ఉండాలి. ఆయన నామమున ఏది అడిగినా దేవుడు నాకు ఇస్తాడని, నేను నిత్య జీవమును కొరకు ప్రభువు నన్ను పిలిచాడనేటువంటి నమ్మకం నీకు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? ప్రభువుని అడిగి నువ్వు ఏంటంటే పొందుకోగలుగుతావు. హల్లెలూయా. అసలు నువ్వు దేవుని బిడ్డవనే విశ్వాసం నీకు లేకపోతే నీ ప్రార్థనకి జవాబు వస్తుంది. నువ్వేం ప్రార్థన చేస్తావు? ఆపద రాగానే ఏం చేస్తావు తెలుసా? అక్కడికి ఇక్కడికి పరిగెడతాం. మొన్న ఒకరోజు రాజమండ్రి ఎందుకో వెళితే మేము ఆ లోపల నుంచి వెళ్తుంటే తావీదు కట్టేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? లైన్ క్యూలో ఆ సందులో. దానికో లైన్. ఇదేంటి జనం ఏంటంత? వాళ్ళు లాంగ్ తాళ్ళు కడుతున్నాడు. జనం పరిస్థితి